హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట ఏంటిదంటే ఎల్లుండి ఉగాది. ఫ్రెండ్స్, ఉగాది సందర్భంగా మనం ఏం చేయాలి అని చెప్తున్నా, వినండి. ఉగాది రోజు లేవండి, 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో లేచి ఒంటికి తైలం అంటే ఏమిటనంటే నూనె అంటే అదేం నూనె అంటే నువ్వుల నూనె. పిల్లలకు కానీ మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అత్త మామ కుటుంబంలో ఎంతమంది ఉన్నా పిల్లలు భార్య భర్తలు అందరూ తైలం రాసుకొని అభ్యంగన స్నానం చేయండి. చేసిన తర్వాత అప్పుడు ప్రసాదాలు వండి అమ్మవారికి, మీ ఇష్టదైవం దేవుడికి ఫస్ట్ వినాయకునికి అష్టోత్తరం చదవండి. వినాయకుని పూజ మీకు నచ్చింది, నమో వినాయక, ఓం నమో వినాయక, ఇట్లా ఏదో ఒకటి చదవండి. చదివిన తర్వాత పచ్చడి వేసుకుంటాం కదా, ఒక కుండల కొత్త కుండ చిన్నది వాళ్ళ తీసుకొచ్చుకొని అందులో బెల్లం చాక, కొత్త చింతపండు వేసి యాపపూత ఈ మాసంలో, ఈ చైత్ర మాసంలో అమ్మవారికి యాపపూతలనే ఉంటుందట. అమ్మవారి లలితా త్రిపుర సుందరి, ఇక అన్ని అమ్మవార్లు ఒకటే కదా మిత్రమా. అది చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మీరు ఏదన్నా చదువుకునేటన్ని చదువుకొని అప్పుడు మీరు తీర్థం సూర్యుడు ఉదయించక ముందు తీసుకుంటే 3 సంవత్సరాలు మీకు రక్షణ కవచంగా ఉంటుంది. యాపపూత తాగిన పీడ రోగ నిరోధక శక్తులన్నిటిని ఓడగొడుతుంది. ఇప్పుడు ఈ తైలము మీకు ఏమి జబ్బులు రాకుండా, మనకు రకరకాల జబ్బులు వస్తాయి కదా ఎండాకాలం, ఇప్పుడు పోచమ్మని, దమ్ము దగ్గని, ఎలర్జీ అని, ఇట్లాంటివి అస్సలు రావు. ఖచ్చితంగా రాసుకోండి. తోరణాలు ఎలాగూ కట్టుకుంటారు, మామిడాకుల తోరణాలు పూజ గదికి కట్టుకోండి. పూజ లోపల దేవుడి దగ్గర కట్టుకోండి, ఏదైనా కట్టుకోండి. కొత్త వస్త్రాలు అయితే ఖచ్చితంగా కట్టుకోండి ఉన్నవాళ్ళు, లేకుంటే పట్టు వస్త్రాలు యథావిధిగా అందరికి ఉంటాయి కదా, అవి కూడా కట్టుకోండి. పూజ పూర్తయినాక బూరెలు అమ్మవారికి మీ దేవుళ్ళకు ప్రసాదంగా ఇచ్చి అప్పుడు తినండి. సూర్యుడు ఉదయించక ముందే మీరు ఈ తీర్థ ప్రసాదాలు అమ్మవారికి అర్పించి అప్పుడు మీరు తినండి పచ్చడి. ఇవన్నీ అలా చేయండి మిత్రమా. మీకు ఏ బాధ, ఏ భయము, ఏ రోగము, ఏ శత్రుశేషము ఏమీ రాదు, ఏమీ ఉండదు. ఇదే ఇయాటి ముచ్చట మిత్రమా, అవునా కాదా?